కర్నూలు జిల్లాలో ఏసీబీ అధికారుల పేరుతో సైబర్ నేరగాళ్లు ప్రభుత్వ ఉద్యోగులను బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ సీతారాం తెలిపారు. ఇలాంటి మోసపూరిత కాల్స్ పట్ల ఉద్యోగులు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏసీబీ డీఎస్పీ ఇన్స్పెక్టర్గా పరిచయం చేసుకుంటూ మీపై ఏసీబీ విచారణ జరుగుతోందని, ఆస్తుల వివరాలు తమ వద్ద ఉన్నాయని నేరగాళ్లు భయపెడుతున్నారని తెలిపారు. విచారణ నుంచి తప్పించేందుకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. ఏసీబీ అధికారులు ఫోన్ చేసి ఎప్పుడు డబ్బులు డిమాండ్ చేయరని డీఎస్పీ స్పష్టం చేశారు. కర్నూలు, నంద్యాల జిల్లాల ఉద్యోగులు ఇలాంటి కాల్స్ వస్తే వెంటనే ఏసీబీ అధికారులకు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు బదిలీ చేయొద్దని హెచ్చరించారు. పాత్రికేయ మిత్రులందరికీ శుభోదయం. నా పేరు సీతారామరావు. ఇటీవల 10 రోజుల కిందట కర్నూలు ఏసీబీ డీఎస్పీగా ఇక్కడ ఛార్జ్ తీసుకోవడం జరిగింది. నా పోలీస్ జీవన ప్రస్థానం కర్నూలు జిల్లాలో ప్రారంభమై మధ్యలో కొద్ది కాలం తప్ప 99% నా సర్వీస్ అంతా కూడా కర్నూలులోనే జరిగింది. ఈరోజు ముఖ్యంగా పాత్రికేయ మిత్రులందరినీ కూడా ఆహ్వానించి ఇక్కడ మీటింగ్ పెట్టడానికి గల ప్రధాన కారణం ఏమంటే, నేను ఇక్కడికి వచ్చిన ఈ 2 వీక్స్ కాలంలోనే కూడా కొన్ని కంప్లైంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఉద్యోగస్తుల వివిధ శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తుల నుంచి, వ్యాపారస్తుల నుంచి ఎక్కువగా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఏమని అంటే, సార్ ఇట్లా ఏసీబీ డిఎస్పీ అని, ఏసీబీ అధికారులమని ఫోన్లు చేయడము, ఫోన్లు చేసి మీ మీద అలిగేషన్స్ ఉన్నాయి, మీ మీద అక్రమాస్తుల కేసులు అవుతాయి, లేదంటే మీ మీద ఎంక్వైరీ చేసి మిమ్మల్ని జైలుకు పంపించడం జరుగుతుంది అని చెప్పి బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేస్తూ ఆ డబ్బులను వాళ్ళ అకౌంట్స్కు బదిలీ చేయించుకుంటున్నారు అని చెప్పి ఇటీవల కూడా ఒక వారం కిందట ఒక కంప్లైంట్ ఇలాగే వచ్చినప్పుడు ఆ లోకల్ పోలీస్ అధికారులతో మాట్లాడి ఆత్మకూరులో కూడా ఒక కేసు మేమే రిజిస్టర్ చేయించడం జరిగింది. ఒక ప్రభుత్వ శాఖకు సంబంధించిన అధికారి డబ్బులు బదిలీ చేసినప్పుడు. అదేవిధంగా నిన్న కూడా ఒక కంప్లైంట్ వచ్చింది. ఒక మున్సిపల్ ఉద్యోగి దగ్గర నుంచి వాళ్ళు ఇలాగే బెదిరించి ఏసీబీ అధికారులము అని బెదిరించి నిన్న ఒక 2 లక్షల రూపాయలు వాళ్ళు బదిలీ చేయించుకోవడం జరిగింది. ఆ విషయంగా కూడా ఒక కేసు రిజిస్టర్ చేయించడం జరుగుతోంది. ఈ సందర్భంగా ఏసీబీ తరపున కర్నూలు మరియు నంద్యాల జిల్లా ప్రజలందరికీ కూడా ఏసీబీ తరపున డిఎస్పీ అయినటువంటి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఏసీబీ డిఎస్పీ కానీ, ఏసీబీ సిఐలు కానీ, ఏసీబీలో ఉన్నటువంటి ఇతర సిబ్బంది ఎవరూ కూడా ఏ అధికారికి కూడా, ఏ ప్రభుత్వ అధికారికి కానీ, వ్యాపారస్తులకు కానీ, లేకుంటే సామాన్య ప్రజలకు కానీ ఎవరికి కూడా మేము ఫోన్లు చేయము. మాకు ఏదైనా కంప్లైంట్ వచ్చినట్లయితే దాన్ని చట్ట ప్రకారం మేము ప్రొసీడ్ అవుతామే, కానీ ఈ రకంగా ఫోన్లు చేసి మేము ఏసీబీ అధికారులము, మీ మీద ఎంక్వైరీలు ఉన్నాయి, లేకుంటే మీ మీద విచారణ కొనసాగిస్తున్నాం, మీ మీద అక్రమాస్తులకు సంబంధించిన చిట్టా మా దగ్గర ఉంది, కాబట్టి మీరు డబ్బులు ఇవ్వకుంటే జైలుకు పోతారని ఈ రకంగా వాళ్ళని బెదిరించడం కానీ, భయపెట్టడం కానీ, తద్వారా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగదు. ఈ విషయాన్ని అన్ని శాఖల యొక్క అధికారులు, ఉద్యోగులు అందరూ కూడా గమనించాలి. అదేవిధంగా మీకు ఆ రకంగా ఏదైనా కంప్లైంట్ ఫోన్ వచ్చినట్లయితే మీరు వెంటనే ఏసీబీ అధికారులమైన నన్ను కానీ, మా ఆఫీస్లో ఉన్నటువంటి 4 సిఐలను కానీ మీరు వెంటనే సంప్రదించి దానికి సంబంధించిన క్లారిఫికేషన్ కూడా తీసుకోవచ్చు. ఆ రకంగా ఎవ్వరూ కూడా భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు. మీరు మా అడ్వైజ్ని తీసుకోండి. ఆ వచ్చినటువంటి కాల్ నిజమైందో కాదో కూడా మీరు నిర్ధారించుకొని అటు తర్వాత చట్ట ప్రకారం ఏ రకంగా ముందుకు పోయి మనం చర్యలు తీసుకోవాలనో ఆ రకంగా తీసుకునే ఆలోచన చేయడం జరుగుతుంది. సో ఇది ఈరోజు మన పాత్రికేయ మిత్రులందరి తరపున ఉమ్మడి కర్నూలు జిల్లా అధికారులకు, వివిధ శాఖలకు, శాఖాధిపతులకు అందరికీ కూడా మేము తెలియజేస్తున్నటువంటి విషయం. అదేవిధంగా మీకు ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే సామాన్య ప్రజలకు మేము కర్నూలు మరియు నంద్యాల జిల్లా ప్రజలందరికీ కూడా
ఏసీబీ తరపున నేను చేసే విజ్ఞప్తి ఏమంటే